బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. ప్రైవేట్ జాబ్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ 18 నెలల పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. అంటే ఏ విషయంలో నచ్చింది మీకు? పెన్షన్ విషయంలో కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఏదైనా సరే ఈ జాబ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా రిక్రూట్మెంట్ కానీ బాగానే ఉంది. అంటే అసలు ఏం జరగట్లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు ఈ కూటమి ప్రభుత్వంలో అనేది వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్న మాట. అది నిజం కాదంటారా? ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు అవన్నీ. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న నలుగురినే మనం కరెక్ట్గా చూసుకోలేము. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి అని చెప్పంటే మనకు సాలిడ్ ఇన్కమ్ ఉండాలిగా. మనకు సాలిడ్ ఇన్కమ్ లేనప్పుడు ఆ నలుగురిని మనం కరెక్ట్గా ఎలా చూసుకుంటున్నాం? ఆ ఇన్కమ్ సోర్సెస్ రావాలిగా. ఫస్ట్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చిందా ఆటోమేటిక్గా అన్నీ అరకొర అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒకరికి రాదండి, ఒకరికి రాకపోతే మళ్ళీ రోజు అటు ఇటు వస్తుంది. దానికి కూడా మళ్ళీ ట్రక్మెంట్ నాకు ఇమ్మీడియట్లీ కావాలంటే జరిగే పని కాదుగా. ఒక ఇల్లు కట్టడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల కాలంలో సంపద సృష్టిస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించే దాంట్లో ఎలాంటి ఆలోచన చేయకుండా అప్పులు చేయడంలో బిజీగా ఉన్నారనేది ఆయన చెప్తున్న మాట, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. మరి చెప్పమనండి. ఇప్పుడు తాకట్లు ఎక్కడైనా తాకట్లు పెట్టారా? గత ప్రభుత్వంలో వాళ్ళు తాకట్లు పెట్టారు. ఈ గవర్నమెంట్లో ఏమైనా తాకట్లు ఎక్కడన్నా పెట్టారా? ఏమైనా ప్రాపర్టీస్ ఎక్కడన్నా తాకట్లు పెట్టి మొదలు తీసుకొచ్చారా? ఇప్పుడు ఆ కంపెనీలు కానీ మళ్ళీ తీసుకురావటం అన్నీ ఎక్కడెక్కడ ఏం చేయాలి ఏందనేది మళ్ళీ ఆలోచన మళ్ళీ బిజీగా ఉన్నారు. ఇంకా నీకు ఇంకెక్కడ ఇంకా అప్పులు చేసేది మళ్ళీ వచ్చిన ఇన్కమ్ సోర్సెస్ మళ్ళీ జాగ్రత్తగా సర్దుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సిన మొత్తం ఇన్కమ్ సోర్సెస్ చూసుకోవాలి ఎవరైనా. అది లేకుండా మనం పొద్దాగల వాళ్ళకి చెప్పుకునే ఉపయోగం లేదుగా. నేను సంపద పెంచెళ్ళాను, ప్రజలందరికీ పంచాను, దాన్ని 2,75,000 కోట్లు పంచాను నేను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంపద పెంచడం వదిలేసి పేదలను గాలికి వదిలేసి వాళ్ళ సంక్షేమాన్ని కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజమేనా అది? అది ఇంక వాళ్ళ కళ్ళకి ఇంకా ఆ విధంగా కనబడేటప్పుడు మనం చెప్పగలిగింది ఏమి ఉండదు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తీసుకుంటానే ఉండరు, వాళ్ళు ఆనందంగానే ఉన్నారు. పక్కన వాడు మామూలుగా ఆనందంగా ఉంటే ఓర్చుకోలేని వాళ్ళు 90 చెప్తూనే ఉంటారు, 100 చెప్తారు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అది నిజమేనా మరి? ఇప్పుడు ఆయన అనుకుంటే ఎలా? ఇప్పుడు నేను మంచివాడిని అని చెప్పాలనుకుంటే అట్లా పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి. మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవం కాదంటారా మరి? ఇప్పుడు అది చెప్తా ఉండండి. మనం అనుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు 100 మందిని మనం సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఎవరు చేయలేరు. అది ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కాదంటారు. మరి నేను అందరికీ అందుబాటులో ఉన్నాను, అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించానంటున్న జగన్మోహన్ రెడ్డి మాటల్లో వాస్తవాలు ఉన్నాయంటారా? ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారు? ఎన్ని చేశారు? ఎన్ని కంపెనీలు వచ్చారు? 5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాను నేను అంటున్నాడు కదా. వాలంటీర్లు కానీ అండి, వాలంటీర్లు అయితే అది ఇప్పుడు అన్అఫీషియల్గా, అది వాలంటీర్లు అనేది అఫీషియల్ కాదు. గౌరవ వేతనం అన్నట్టు చివరికి. ఇప్పుడు వాళ్ళు డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్గా చేస్తారు. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటి వాళ్ళకి? ఇప్పుడు ఆ టైం వాళ్ళకి ఇది అయిపోయినట్టేగా, స్మైల్ అయిపోయినట్టేగా. ఆ టైంలో వాళ్ళు ఏదైనా జాబ్ కోసం వాళ్ళకి ఎంక్వైరీ అప్లై చేసుకున్నడితే ఏదో ఒక జాబ్ వచ్చేది. ఐటీ పరంగా కానీ ఇంకో పరంగా లేదా దాని మీద స్పెండ్ చేసేవాళ్ళు వాలంటీర్లో ఎంతమంది జాబులు వచ్చినాయి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, రెండూ లేవు, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది అంటున్నారు కదా. అది ఎంతవరకు నిజం అంటారు? అది దారి చూపించింది మీరే కదా. ఇప్పుడు దారి చూపించింది మీరే కదా. కనీసం మామూలుగా మీడియా ముందుకు వచ్చి మామూలుగా గట్టిగా మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసు పెడుతుంటారు. ఇదేమిటి అని చెప్పని అడిగిన వాళ్ళని కూడా మామూలుగా కేసులు పెడుతుంది. పెట్టని ఎవరిని ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బందులు పాలు చేశారు. ఏ విధమైన ఎవిడెన్స్ కూడా లేకుండా చంద్రబాబు గారినే మళ్ళీ జైల్లో పెట్టారుగా. స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అన్నీ నిక్కు తెలిసారుగా. అంటే ఇక్కడ అంటుంది ఏంటంటే ఈ ప్రభుత్వంలో నోరు తెరిచి మాట్లాడే స్వతంత్రం లేకుండా పోయింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అవునండి. ఇప్పుడు తప్పు చేసినోడు మాట్లాడలేడు, తప్పు చేయకుండా మాకు ఫ్రీగా మాలాంటి మాలాగా ఉన్నవాళ్ళు మాట్లాడతారుగా.
అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి మీద కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కానీ ఇక మిథున్ రెడ్డి మీద కానీ ఇలా అందరి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అసలుకి నాకు లిక్కర్తో సంబంధం లేని నా మీద లిక్కర్ కేసు పెట్టడం ఏందని చెప్పి చెవిరెడ్డి బాధపడుతున్నాడు. అసలుకి వైవి సుబ్బారెడ్డి అయితే కనుక కల్తీ లడ్డు వ్యవహారమే నాకు తెలియదు మర్రో అని ఆయన మొత్తుకుంటున్నాడు. మరి ఎన్ని ఏమంటారు మరి? ఇప్పుడు అవన్నీ వాస్తవాలు ఇప్పుడు అనుకున్నప్పుడు వాటిని నిరూపించుకోమనండి. నేను తప్పుడోని కాదండి, నేను మంచోడిని చెప్పని. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే దొంగ భుజాలు తొడగొట్టు దానికి. ఇప్పుడు నేను తప్పు చేయలేదండి, తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదని చెప్పి నువ్వు మాకు చెప్పాల్సిన దగ్గర సమాధానం చెప్పు. ఊరకను కూడా చెప్పుకుంటే ఎట్లా? 18 నెలల కాలంలో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అది వాస్తవమేనా? కోరుకుంటే మంచిదే, మామూలుగా రమ్మనండి. 29 ముఖ్యమంత్రి ఆయనే రమ్మనండి. కోరుకుంటే మంచిదే కదా. 29 నేనే వస్తాను అధికారంలోకి, ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా మరి. సరే, ఇప్పుడు అదే 2.0 మరి చూపించాలనుకుంటే మరి డెవలప్మెంట్ ఏమి ఉండదు. ఇంకా కక్షలు కార్పణ్యాలు మూలంగా ఇవే ఇంకా రాష్ట్రం నాశనం చేయడం తప్పితే రెండోది ఉండదు. ఇంకా నేను వస్తే రప్ప రప్ప అనే అంటున్నాడు కదా మరి. మాటలకి చేతలకు చాలా తేడా ఉండదండి. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఫ్యాక్షన్ సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ పదాలు వాడుతూ ఉంటారు ఎక్కువ. ఇప్పుడు మన సైడ్ అనుకోండి చెప్పుతో కొడతా ఉంటాం. అదే రాయలసీమ సైడ్ అనుకోండి వాళ్ళు ఏమంటారు మెట్టుతో కొడతా ఉంటారు. మెట్టుతో కొడతామని అనేది మన వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు, మన ఏరియా వాళ్ళకి. అట్లా ఉంటుంది. ఇప్పుడు మాటలకి ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ మీద మనం 100 మాటలు మాట్లాడతాం, 100 మనం చేయగలుగుతామా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో ఆ విధానాలన్నీ తప్పుడు విధానాలు. ఈసారి మేము వస్తే కనుక ఇంకో రకంగా ఉండిద్ది మా వ్యవహారం, మామూలుగా ఉండదు. ఇంకో విషయం ఏంటంటే 2027 నేను పాదయాత్రకు వస్తున్నాను, ప్రభంజనం అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడు కదా. ఏం ఇప్పుడు ఇవాళ పాదయాత్రకు మామూలుగా నువ్వు పెట్టినా నేను పెట్టినా వస్తారు. 500 ఇచ్చి ఒక బిర్యానీ బయట ఇచ్చి ఒక క్వార్టర్ బాటిల్ ఇస్తే వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేయాలిగా. ఏరంటారా? ఏం చేసేది? ఇప్పుడు మొన్న హైదరాబాద్లో కూడా జన సునామీని చూశారు అంటున్నారు కదండి ఆయన. వాళ్ళ బల ప్రదర్శన చూపించుకోవడానికి మామూలుగా తీసుకుని వచ్చారు. ఉపయోగం ఏముంది దానివల్ల? మరి అంతే. ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, కోర్టుకి వెళ్ళేవాడికి మామూలుగా బల ప్రదర్శన ఉందండి, అర్థం కాదు. ఇప్పుడు నువ్వు తప్పు చేసిన తర్వాత కోర్టుకి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు కోర్టుకి వెళ్తున్నావు అంటే నేను తప్పు చేశాను, నేను తప్పుడు అని చెప్పని నువ్వు నిరూపించుకోవడానికి నువ్వు బల ప్రదర్శన చేసుకుంటున్నావా? అది కరెక్ట్ కాదుగా. మరి ఓవరాల్గా ఏమంటారు? ఈసారి 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారా? అది ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలను బట్టి మామూలుగా వెర్షన్ మార్చుకొని ఏమన్నా చేస్తే కొద్దిగా గొప్ప సీట్లు పెరుగుతాయేమో, కానీ ముఖ్యమంత్రి అనేది ఆయన కళ నాకు తెలుసు. అలా అంటారు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటారు? భాషా విధానం మార్చుకున్నంతకాలం ఎవరైనా అంటే ఇప్పుడు నేను నీతో మాట్లాడేటప్పుడు మీకు నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. అదే నేను రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇంకో విధంగా మాట్లాడితే మీరేమంటారు? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రెస్పెక్ట్ లేకుండా ఈ లూజ్ టాక్స్ అంటే వల్గర్ లాంగ్వేజ్ పెరిగిపోయింది కూటమి ప్రభుత్వంలోనే అంటున్నారు. నిజమేనా అది? గత అసెంబ్లీలో మామూలుగా వల్గర్ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు అనేది పబ్లిక్కి తెలుసు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. దాని గురించి మామూలుగా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పండి, వల్గర్గా మాట్లాడింది ఎవరు? మేము అసలు ఏం మాట్లాడలేదు అలాగా అంటున్నారు కదా. సరే, ఇప్పుడు తప్పు చేసినాడు మామూలుగా నేను తప్పు చేశానని చెప్పిన ఒప్పుకోడుగా. నేను అమ్మాయికున్నానే చెప్తాను. మరి ఇంకేమంటారు? మరి ఓవరాల్గా చూస్తే కనుక ఈ 18 నెలల పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యల్ని సమర్థిస్తారా మీరు? ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మనం సమర్థించేంత ఇదేం కాదు మనది. ఇప్పుడు మనకంత నాలెడ్జ్ లేదు, ఎంతవరకు మాట్లాడదు. ఇప్పుడు అతను వల్గర్ లాంగ్వేజ్ అనేది పక్కన ఉన్న వాళ్ళని మాట్లాడకుండా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడైనా ఒక క్రమ పద్ధతిలో ఉంటే దానికి ఏదైనా ఫలితం ఉంటుంది. కానీ వాళ్ళు ఏమి మాట్లాడుతున్నా కూడా మనం నవ్వుతాం. మామూలుగా శ్రీకృష్ణ పరమాత్మ లాగా ఉన్నాం అనుకోండి,